భగవాన్ మహావీర్ బోధనలు సర్వమానవాళి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాతి చంద్రశేఖర్ కూడా చైర్మన్ రాగిరెడ్డి సందరకళ దీప్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస క్షమగుణం మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్ మంతస్థులు ఆదర్శనీయమన్నారు. జైన్ మత ఔన్నత్వాన్ని జగద్దితం చేసిన మహానీయుడు మహావీర్ అన్నారు. శాంతియుత జీవనంలో జైనులు ఆదర్శంగా నిలుస్తారని సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ చంద్రశేఖర్ అనేక సేవలు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి కంటి సమస్యలు లేకుండా చేయడం జరిగిందన్నారు. ముందుగా కాకినాడలోని మహావీర్ టెంపుల్ నుంచి మహిళలు చిన్నారులతో కలిసి జైనుల శాంతి ఇక్కడ వేదికగా వచ్చిన పెద్దలందరికీ, ఈరోజు హాజరైన అందరూ పిల్లలకి అందరికీ కూడా మహావీర్ జయంతి నాడు శుభాకాంక్షలు. నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహావీర్ జైన్ వాళ్ళ ఆశయాలు చాలా బాగుంటాయి. సమాజానికి ఇటువంటి ఆశయాలు ఇప్పుడు మరీ అవసరం అనిపిస్తుంది నాకు. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అహింస గురించి చాలా చెప్పారు. ఇది చెప్పడం సులువే కానీ ఆచరించడం చాలా కష్టం అవుతుంది. ఒక రకంగా నేను కూడా అహింసను పాటిస్తాను, కానీ అప్పుడప్పుడు దోమలు చంపేస్తుంటాను కోపం వచ్చి. ఎందుకంటే పుట్టినందుకు కాదు, దాని మూలంగా జబ్బులు వస్తాయని భయం. అందుకే దోమ కొట్టగానే దోమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ అహింసా మార్గము చాలా మంచిది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ఒకరినొకరు చంపుకోవడాలు, నరుకోవడాలు, హింసించడాలు ఎక్కువైన రోజుల్లో ఈ సిద్ధాంతం 10 మందికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే నువ్వు బతుకు ఇంకోళ్ళని బతికించు అన్నారు. అది చాలా మంచి నానుడి. ఎందుకంటే అందులో ఎన్నో అర్థాలు నాగున్నాయి. అంటే మనకి మనమే కాకుండా సమాజంలో ఇతర మనుషులు కూడా సహాయపడాలి మనం. అదే సేవాగుణం. ఈ సేవాగుణం ద్వారా ఎంతోమందికి మనం సహాయం చేయొచ్చు. ఈ సహాయం చేయడానికి పెద్ద డబ్బు ఉండాలనే లేదు, కానీ మనసులో ఆ ఆలోచన ఉండాలి. ఇది అందరూ చేసుకున్నాడు. మనం ఒక మంచి సమాజాన్ని సృష్టించగలం. అందరూ క్షేమంగా ఉండి సంతోషంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలం కదా. ఈ విషయం అందరూ గ్రహించుకొని పాటించాలనే నా ఆశయం. మూడవ సిద్ధాంతం ఇది ఏమిటది? క్షమాగుణం. అంటే ఎవరి మీద కోపం ఉన్నా ఏమున్నా కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి అని. ఇది కూడా కొంచెం రకంగా కష్టమే, కానీ పాటించవచ్చు. ఉదాహరణకి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన కొత్తలో నాకు చాలా కోపంగా ఉండేది. కారు అడుగు పెట్టిద్దామంతగా అనిపించేది నాకు. అంత కోపంలో ఉన్నవాడిని నెమ్మదిగా నేను తగ్గిపోయాను. తర్వాత ఎప్పుడో వాళ్ళకి క్షమించేశాను కూడా. వాళ్ళకి శిక్ష పడాలని కానీ ఉండాలని కూడా ఎప్పుడు కోరిక లేదు. అందుమూలంగా ఏంటంటే నేను కోర్టు కేసు కూడా ఫాలో అవ్వలేదు. నాకు అనవసరం అనిపించింది. వాళ్ళకి శిక్ష పడినా పడపోయినా నా ఫ్యామిలీ తెలియదు, నాకు రాదు కాబట్టి నాకు అనవసరం అని నేను వాళ్ళకి క్షమించేశాను. సో దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, దాని నుంచి మనం ఒక పాఠాన్ని
ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆయన భార్య పిల్లలు ఆయన కోల్పోవడం జరిగింది. కానీ ఆ టైంలో ఆయన ఎంతో బాధపడుతూ కానీ ఆ బాధ నుండి బయటికి రావాలి అని చెప్పేసి ఆయన పేదవాళ్ళకి చాలా సహాయం చేస్తూ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారానే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విషయంలోనూ ఆదుకుంటూ ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది మమ్మల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే మాకు సాయం చేయండి అని చెప్పేసి చంద్రశేఖర్ గారిని అడిగితే కాదు అనుకుంటా చేసే వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఆ టైంలో మన అందరూ కూడా ఏదైనా మనకి ఇబ్బంది వచ్చింది అంటే మనం ఇంకా ఇంకా ముందుకుపోయి దేనికి కూడా మనం ఏమీ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కానీ అలా ఈ రోజు ఇంతమందికి ఆయన సేవ చేయగలుగుతున్నారు, ఇంతమంది గుండెలో సంపాదించుకున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా నిజంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి చెందుతుందండి. ఈ రోజు వాళ్ళ భార్య పిల్లలు కానీ అంటే నేను ఒకసారి అలా అంటున్నాను కాదు, వాళ్ళు మీకు ఎప్పుడు ఎలా గుర్తుండిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా మీరు ఇంత సేవ ఇంతమందికి చేస్తున్నారు అంటే అది చాలా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను, నాకు ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, లైఫ్లో గుర్తించుకునే బాధలు ఉంటాయి. కానీ ఆ బాధల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ మనం కడుపు ముందుకేసి మనం ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలము, ఏ విధంగా మన చేతనైన సాయం మనం చేయగలమని ఆలోచిస్తే అదే ఒక మంచి అసెట్ అంటే మనకి అదే మన కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు మా చంద్రశేఖర్ గారికి లభించాయి అంటే దానికి కారణం ఆయన చేసిన సేవలే. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు ఆయన చేసే సేవలు అనేది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళు అంటే విద్యార్థులకి కూడా టెస్టులు చేయించి ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేయించి వాళ్ళకి స్పెట్స్ కాకపోతే స్పెట్స్ ఇప్పించి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నేటి వాళ్ళే రేపటి పౌరులు అంటారు. అలాంటి పౌరుల్ని తీర్చిదిద్దితేనే భారతదేశం బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి